నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ 5. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు ఇన్సర్ట్ షేప్స్ ఇన్ ఎంఎస్ వర్డ్. సో ఎంఎస్ వర్డ్లో మనం షేప్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎంఎస్ వర్డ్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్, ఓకే. సో మనం ఇవాళ షేప్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ముందుగా మనం ఇన్సర్ట్ ట్యాబ్ ఉంది కదా. ఓకే, సో ఇన్సర్ట్ ట్యాబ్ వెళ్తే ఇక్కడ షేప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఓకే, సో ఇందులో మనకు కావాల్సిన షేప్స్ ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్వేర్ షేప్ సెలెక్ట్ చేసుకుంటాను. సారీ, స్క్వేర్ కాదు, రెక్టాంగిల్. ఓకే, రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, సో ఇలా సెలెక్ట్ చేసుకోగానే చూడండి మనకి ఇంకొక ట్యాబ్ ఎక్స్ట్రా యాడ్ అయింది, షేప్ ఫార్మాట్. మళ్ళీ బయట క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ కనిపించదు చూడండి. సో ఈ షేప్ పైన క్లిక్ చేయగానే మనకి చూడండి షేప్ ఫార్మాట్. ఓకే, సో ఇందులో వచ్చేసి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసిన డిఫరెంట్ షేప్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో అది కాకుండా నెక్స్ట్ దీన్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఎడిట్ షేప్ మనకు కావాల్సినట్టుగా మలుచుకోవచ్చు. ఎడిట్ పాయింట్స్ అని క్లిక్ చేసి సపోజ్ దీన్ని నేను ఒక ట్రయాంగిల్ షేప్లో చేయాలనుకున్నాను అనుకోండి, మెల్లగా ఇలా అన్నా అనుకోండి, ఆటోమేటిక్గా అది ట్రయాంగిల్ షేప్లోకి వచ్చేస్తుంది చూడండి. సో ఇలా మన ఇష్టం ఉన్నట్టు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా ఇలా చేసుకోవచ్చు లేదా కరువుగా చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఎలా కావాలనుకుంటే అలా మనం షేప్ని చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను రిటర్న్ చేస్తున్నానండి. ఓకే, సో జస్ట్ కంట్రోల్ Z. రైట్, సో ఇలా మన షేప్స్ అనేవి ఇష్టం ఉన్నట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఇది కాకుండా మనకి కలర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మనకి ఇక్కడ చూడొచ్చు బ్లాక్ కలర్, ఇంకా ఆరెంజ్ కలర్, ఇలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. సో ఈ కలర్స్ పక్కకి మనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ కలర్ కాకుండా ఇంకా బ్లూ కలర్ లేదా ఇంకా గ్రీన్ కలర్ అలా సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అవుట్లైన్ కూడా ఇవ్వచ్చండి. ఓకే, అవుట్లైన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రెడ్ అవుట్లైన్ ఇస్తాం. ఓకే, చూడండి అవుట్లైన్. సో ఇలా మనం అవుట్లైన్ కూడా ఇవ్వచ్చు. కొద్దిగా జూమ్ చేస్తాను, మీకు ఈజీగా కనిపిస్తుంది. సో స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని రొటేట్ చేసి లాగా చూపించాలనుకుంటున్నారు. ఓకే, సో ఇలా లేదా డిఫరెంట్ షేప్లు చూడండి. సో ఇలా కావాలంటే అలా మనం స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో మళ్ళీ నేను నన్ను పెడతాను. రైట్, సో ఇలా స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో అదే కాకుండా నెక్స్ట్ మనకి వచ్చేసి స్టైల్స్ అండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీనిపైన టెక్స్ట్ టైప్ చేస్తాను. ఓకే, సో మనం డైరెక్ట్గా టెక్స్ట్ అనేది టైప్ చేయొచ్చు. ఓకే, సో నేనేం చేస్తాను అంటే షేప్స్ అని టైప్ చేస్తాను. షేప్స్ చూడండి, మీకు టెక్స్ట్ కనిపిస్తుంది షేప్స్. ఓకే, సో కొద్దిగా పెద్దగా చేస్తాను దీన్ని. రైట్, సో ఈ షేప్స్కి సపోజ్ మీరు ఏదైనా కలర్ ఇవ్వాలంటున్నారు, టెక్స్ట్ కలర్ ఇక్కడ చూడండి ఇమీడియట్గా మీరు చేంజ్ చేసుకోవచ్చు. బ్లాక్లో చేసుకోవచ్చు, దాని అవుట్లైన్ కూడా ఇవ్వచ్చు మీరు. ఓకే, సో అవుట్లైన్ ఎల్లో అవుట్లైన్ చూడండి. ఓకే, సో బ్లాక్లో ఎల్లో అవుట్లైన్ కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాను సైజు, మీకు ఈజీగా కనిపిస్తుంది. రైట్, చూడండి. ఓకే, సో ఇలా ఎల్లో అవుట్లైన్. ఓకే, సో అలాగే డిఫరెంట్ ట్రాన్సిషన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు మీరు టెక్స్ట్ని. చూడండి బాగుంది కదా. రైట్, సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మన టెక్స్ట్ డైరెక్షన్. సపోజ్ మీ టెక్స్ట్ డైరెక్షన్ చేంజ్ చేయాలనుకుంటా, ఇలా హారిజాంటల్గా వర్టికల్గా రొటేట్ చేయాలనుకుంటున్నా, 90 degrees రొటేట్ చేయాలనుకుంటా. ఓకే, సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, టెక్స్ట్ డైరెక్షన్ అలైన్మెంట్ ఉంటుందండి. సెంటర్లోనా, పైన రైటా, లెఫ్టా, సెంటరా, అది వర్టికల్ అయితే. ఒకవేళ హారిజాంటల్ ఉందనుకోండి, అప్పుడు టాపా బాటమా ఇలా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. నెక్స్ట్ మనం పొజిషన్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో మనకి ఇంకో ఆప్షన్ పొజిషన్ కనిపిస్తుంది కదండి. సో దానికన్నా ముందు మనం ఈ టెక్స్ట్ని హారిజాంటల్లో చేసేద్దాం ఎప్పటిలాగా. ఓకే, సో టెక్స్ట్ డైరెక్షన్కి వెళ్ళి నేను హారిజాంటల్గా చేస్తున్నాను. ఓకే, సో కొద్దిగా చిన్న చేద్దాం, షేప్ సైజు కూడా చిన్న చేద్దాం. రైట్, ఓకే, ఇప్పుడు ఈ పొజిషన్ అంటే ఏంటో చూద్దాం. సో జనరల్గా మనకి పొజిషన్లో 9 ఆప్షన్స్ ఉంటాయి చూడండి. సో ఇందులో వచ్చేసి మనకి ఆప్షన్స్ వచ్చేసి ఇదేమో మనకి టాప్ లెఫ్ట్ అని, నెక్స్ట్ టాప్ సెంటర్ అని, టాప్ రైట్ అని, అలాగే మిడిల్ లెఫ్ట్, మిడిల్ సెంటర్, మిడిల్ రైట్, అలాగే బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్, బాటమ్ సెంటర్ అండ్ బాటమ్ రైట్. సో ఇలా డిఫరెంట్ పొజిషన్స్ మనం ఎలా కావాలంటే అలా మనం సెట్ చేసుకోవచ్చు మన షేప్. సో అలాగే కాకుండా మనకి ఇక్కడ టెక్స్ట్ చూడండి. ఓకే, సో ఈ టెక్స్ట్తోని కూడా మనం షేప్ని జాయిన్ చేయొచ్చు. ఓకే, ఎలాగో చూద్దామా. వ్రాప్ టెక్స్ట్ అంటారు దీన్ని. సో ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ చూడండి. సో దీన్ని ఏంటంటే ఫస్ట్ ఈ షేప్ని సెలెక్ట్ చేసుకుని వ్రాప్ టెక్స్ట్ వెళ్ళామనుకోండి. సో టాప్ బాటమ్ అంటాం. టాప్ బాటమ్ అంటే సపోజ్ నేను ఇక్కడ
ఈ షేప్ని పైకి జరిపాను అనుకోండి, చూడండి టెక్స్ట్ కిందకి వెళ్ళిపోతుంది. సో పైకి వెళ్తుంది లేదా కిందకి వెళ్తుంది, మధ్యలో అయితే సైడ్కి అయితే రాదు. ఒకవేళ మీకు టెక్స్ట్ పక్కనే ఈ షేప్ పక్కనే టెక్స్ట్ కావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు మీరు స్క్వేర్ అని యూజ్ చేయండి. స్క్వేర్ ఏం చేస్తుందంటే ఆ పక్కకు టెక్స్ట్ వస్తుంది, అలాగే ఇటు పక్కకి షేప్ కూడా ఇస్తుంది. ఓకే, సో దీన్ని మనం ఒకవేళ రైట్ సైడ్ జరుపుకున్నాం అనుకోండి, చూడండి సో ఇలా షేప్ పక్కకే టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. సో అది అలాగే కాకుండా మనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయండి. బిహైండ్ ద టెక్స్ట్ అంటే టెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా చేసుకోవచ్చు. చూడండి బిహైండ్ ద టెక్స్ట్, టెక్స్ట్ పైన కనిపిస్తుంది. అలాగే ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ కూడా ఉంటుంది చూడండి. సో టెక్స్ట్ ముందు కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. బాగుంది కదండి, రైట్. సో ఇదే కాకుండా మనకి ఇక్కడ సైజ్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి. దీన్ని కొద్దిగా చిన్న చేస్తాను, మీకు సరిగా కనిపించకపోవచ్చు. ఓకే, సో నేను కొద్దిగా దీన్ని జూమ్ చేస్తాను, రైట్. సో మనకి ఇక్కడ సైజ్లో చూడండి హైట్ విడ్త్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను హైట్ని ఇంక్రీజ్ చేస్తాను చూడండి, అలాగే విడ్త్ని ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు. సో ఇలా సైజుని బట్టి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. బాగుంది కదండి. సో ఇదండి, ఇలా మనం షేప్ని డిఫరెంట్గా యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ ప్రాక్టీసింగ్.